హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నామండి. అందులో మీకు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరు అనిపిస్తుంది? స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ యాక్చువల్లీ స్టార్టింగ్లో ప్రేరణ అనుకున్నాను. కాకపోతే ఆమెది కొద్దిగా చైల్డిష్ బిహేవియర్ అలా ఉంది. ఇప్పుడు కూడా అలాగే ఉంది. కాకపోతే ప్రస్తుతానికైతే నబీల్ అనుకుంటున్నాను. నైనిక ఎలా ఆడుతుంది అంటారు? స్టార్టింగ్ బాగా ఆడింది, కానీ ఇప్పుడు అంతగా తను లో అవుతుంది గేమింగ్లో. అంటే నైనిక సోనియాకి సపోర్ట్ చేశారని ఎక్స్పెక్ట్ చేశారా మీరు అసలు? చేయలేదు యాక్చువల్లీ. సో ఎందుకు చేసింది అనుకుంటున్నారు? తెలియదు ఇంకా తను ఏం ఫీల్ అవుతుందో మైండ్లో, యాక్చువల్లీ ఏం ఆలోచిస్తుందో ఇంకా తెలియదు. నాగమణి కంట గేమ్ ఎలా అనిపిస్తుంది? నాగమణి కంట బాగానే ఆడుతున్నాడు. కాకపోతే తన యాక్చువల్లీ అసలు తను ఎలా ఉంటాడో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. హౌస్ లో వాళ్ళకి అర్థం కావట్లేదు, చూసే వాళ్ళకి మనకి అర్థం కావట్లేదు. నాగమణి కంటలో ఒక క్వాలిటీ మార్చాలి అంటే ఏది మార్చుకుంటే తను బాగా ఆడగలుగుతాడు? కొందరు అందరితో జస్ట్ మింగిల్ అయ్యేలా ఉంటే అదొక్కటి సరిపోతుంది. తను గేమ్ పరంగా ఓకే, తను ఇస్తున్నాడు. కాకపోతే తను అంత ట్రై చేస్తున్నాడు చాలా. అంటే నేను నామినేషన్ పాయింట్స్ చూసారు కదా, ఎలా ఉంటాయి మరి? ఎలా ఉన్నాయి నామినేషన్ పాయింట్స్? అందరి ఓకే నార్మల్, కానీ సోనియా వేస్తే ఇది యాక్చువల్లీ వేరే వాళ్ళు చెప్పింది వినదు. తను చెప్పింది అలాగే చేస్తాను, మాట్లాడుతూనే ఉంటుంది. వేరే వాళ్ళు ఏం చెప్తున్నారో వినదు. మొన్న ఒకటి అయింది అడల్టరేట్ కామెడీ అయింది. నెక్స్ట్ మొన్న అంతకుముందు అయింది కదండి సోనియా వెళ్ళిపోయింది కదా, మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంది అనుకుంటున్నారా సోనియా? నాకైతే అవ్వదు అనిపిస్తుంది, రీఎంట్రీ ఇవ్వదు అనిపిస్తుంది. కానీ ఇవ్వకపోవడమే బెస్ట్ అనిపిస్తుంది ఐ థింక్. ఎందుకని? వాళ్ళిద్దరిలో యాక్చువల్లీ ఈమె వల్ల మొత్తం హౌస్ మొత్తం అందరూ అనుకుంటున్నారు వాళ్ళు ముగ్గురే ఉంటున్నారు. వాళ్ళ గేమ్ పాడవుతుంది కదా, వాళ్ళు డల్ అయిపోతున్నారు కదా అలా. సో ఇది అంతా కూడా వాళ్ళ గేమ్ పైన ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందంటారా? ఎఫెక్ట్ అంటే ఇట్స్ తీసుకునే డిపెండ్స్, వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే విష్ణుప్రియ కూడా మన పృథ్వీని కొంచెం లో చేయడానికి ట్రై చేస్తున్నారు, లవ్ ట్రాక్ నడపడానికి ట్రై చేస్తున్నారని చూస్తున్నారు కదా, మీకు ఎలా? ట్రై చేస్తుంది, కాకపోతే అలా అయితే ఏం అనిపించట్లేదు నాకైతే. ఓకే, కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ ఈ సీజన్స్ లో మీ గేమ్స్ కానీ టాస్క్లు కానీ ఎలా అనిపిస్తున్నాయి? ఈక్వల్ గానే అనిపిస్తుంది, సేమ్ ఈక్వల్ గానే అనిపిస్తున్నాయి. Okay. కాకపోతే యాక్చువల్లీ ప్రీవియస్ సీజన్ లో చాలా అందరు పాపులర్ వాళ్ళు, కానీ ఈ సీజన్ లో ఎక్కువ సీరియల్స్ వాళ్ళే వచ్చారు. మేబీ ఎవరు అంతగా ఎక్కువ పాపులర్ గా ఎవరు, ఓన్లీ విష్ణుప్రియ ఒకతే మెయిన్ అలా ఉంది అనిపిస్తుంది. గొడవలు కానీ అవి ఎక్కువ అవ్వడం వల్ల ఎంటర్టైన్మెంట్ లేదు అని అంటున్నారు కదా, మీరు ఏమనుకుంటున్నారు? ఎంటర్టైన్మెంట్ అవును కరెక్టే, కాస్త లేదు ఎక్కువ ఎంటర్టైన్మెంట్. సో ఫేక్ అంటే ఎవరు చెప్తారు ఇందులో మీరు? ఫేక్ 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 అందరూ నార్మల్ గానే అనిపిస్తుంది. ఫేక్ ఎవరు అనిపించదు. జెన్యూన్ ఎవరు అనిపిస్తున్నారు? ప్రేరణ. ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందంటున్నారు కదా, మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? మేబీ ఆదిత్య. ఎందుకు ఆదిత్య? ఆదిత్య ఫైర్ లో హ్యాండ్ పెట్టాడు కదా, మేబీ అందుకే వచ్చింది అనుకుంటున్నాను. సో అలా ఫైర్ లో హ్యాండ్ పెట్టడం కరెక్టే అంటారా? మేబీ అది రాంగే, కానీ తను ఇంకా చేశాడు ఇంతకు. థ్యాంక్ యూ.